అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి 22వ రోజున టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చి కూడా అచ్చెన్నాయుడు, బోండా ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇలా అందరూ వచ్చి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల అందరూ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి నెలకొందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అంగన్వాడీలకు మద్దతు ఇవ్వడానికి మరికొంతమంది నేతలు ఉన్నారు. సో చెప్పండి మేడం, మీరు వచ్చి రోజు కూడా ఇంతమంది ఆడవాళ్ళు పిల్లల్ని వేసుకొని కానీ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోకుండా రోడ్డు మీద బైఠాయించి నిరసన చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుండి ఏ స్పందన రావట్లేదు, ఏమంటారు? ఇప్పుడు ఒక అంగన్వాడీ కాదమ్మా, ఇప్పుడు చూసాం పారిశుద్ధ కార్మికులు, ఆశా వర్కర్లు, అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళు, అలాగే యానిమేటర్స్, రాష్ట్రంలో ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీస్ సమస్యల గురించి కానీ, అంగన్వాడీల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల గురించి కానీ, అంగన్వాడీస్ ని ఎలా పునరుద్ధరించాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టి, అమ్మ నేను అధికారంలో రాగానే మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు జీతాలు పెంచుతాను, మీకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ అన్ని నెరవేరుస్తానని అబద్ధాలు హామీలు చెప్పారు. 4.5 సంవత్సరాల కాలంలో గతంలో చాలా సార్లు కూడా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. చలో విజయవాడ అని పిలుపునిస్తే ఎంతో మంది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలని అరెస్టు చేసి అతి దారుణంగా కిరాతకంగా పోలీసులు కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. ఏదైతే ఈ రోజు వరకు కూడా మొత్తం నిద్రపోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిద్ర లేపాలి. ఇంతమంది ధర్నా చేస్తుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది ధర్నా చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియపోవటం బాధాకరమైన విషయం. కనీసం చర్చలు జరుగుతున్నప్పుడు ఆ శాఖ మంత్రి లేకపోవటం, మహిళా ఉమెన్ మంత్రి అయి ఉండి లేకపోవటం ఇంకా బాధాకరం. అంటే ఆవిడకి అసలు శాఖ పట్ల ఏ విధమైన అవగాహన ఉంది, ఎటువంటి అవగాహన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు కావనండి, అలాగే బొత్స సత్యనారాయణ వచ్చి తర్వాత చూద్దాంలే అంగన్వాడీలకు పెంచడం కుదరదని బాధ్యత లేకుండా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీలే. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చారు. తప్పకుండా రేపు ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ డిమాండ్స్ అన్ని పెడతాం. మేనిఫెస్టోలో పెట్టి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదుకుంది, రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు. ఇన్నిసార్లు చర్చలు జరుపుతున్నా కానీ ప్రతిసారి చర్చలు విఫలమవడమే చూసాం కానీ ఎక్కడ సఫలమైనట్టయితే కనిపించట్లేదు. 22 రోజులు దాటిపోతుంది, దగ్గర నెల, ఇప్పుడు నెల కూడా వస్తుంది. కానీ వీళ్ళు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. చిన్న పిల్లలు కూడా వచ్చి నిన్న మేము చూసాము, చిన్న పిల్లలు కూడా వచ్చి వాళ్ళు వీళ్ళకి మద్దతు తెలపడం, మా మమ్మీకి జగన్ మా మమ్మీకి శాలరీలు ఇవ్వండి అని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు వాళ్ళకి మరి ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందంటారా? 100% అమ్మా, ఇప్పుడు చెప్పేది అదే. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఆ శాఖ మంత్రి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ గారు కనీసం ఏం జరుగుతుందో 22 రోజులు గానీ ఒక్క రోజు పిలిచి వాళ్ళని మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎంతో మంది అక్క చెల్లెమ్మలు పండగలు లేవు, వాళ్ళ న్యూ ఇయర్ లేవు, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అన్ని వదులుకొని రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 22 రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మె చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తున్నారు. ఇప్పుడు అప్రస్తుతంగా ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ బిడ్డలు కానీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే మాత్రమే ఉంటారు. కనీసం వారి పట్ల కనీసం ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. ఇన్ని రోజులుగా అక్క చెల్లెమ్మలు వచ్చి రోడ్ల మీదకి వచ్చారు. వారి సమస్యల పట్ల నేను అవగాహన చేసుకోవాలి, వాళ్ళకి స్పష్టమైన హామీ ఇవ్వాలనేది బాధ్యత లేకుండా మూర్ఖత్వంగా ఏదైతే ఏమైపోయిందని చెప్పేసి ఒక సైకో ముఖ్యమంత్రి. అందుకే ఈ ముఖ్యమంత్రికి సైకో అని పెట్టారు. అక్క చెల్లెమ్మలు అంటారు, సొంత చెల్లిని కూడా పట్టించుకునే పరిస్థితి నెలకొంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంకి. మరి ఇప్పుడు ఇంతమంది అక్క చెల్లెలు కూడా పట్టించుకోవట్లేదు అంటారు, మరి ఏమంటారు? ఇప్పుడు సొంత తల్లిని చెల్లినే బయటికి పంపించారు, సొంత బాబాయ్ కూతురునే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో నాకు రక్షణ లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఈ మహిళలను ఆదుకుంటారంటే మేమైతే నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2 నెలలు టైము, బటన్ అనే మాట్లాడితే నేను బటన్ నొక్కుతా అంటాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి, అలాగే ఈవీఎం బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి. ఆయన ఏమి ఇంట్లో కూర్చొని మొద్దు నిద్రపోతే ఈ రోజు ఊరుకునే పరిస్థితిలో ఎవ్వరు లేరు. అంగన్వాడీల సత్తా ఏంటో, యానిమేటర్ల సత్తా ఏంటో, ఆశాల సత్తా ఏంటో ఈ ముఖ్యమంత్రి చూపిస్తారు. తప్పకుండా వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేరకపోతే తాడేపల్లి ప్యాలెస్ కూడా బద్దలు కొడతారు. వాలంటీర్స్ కూడా ఇప్పుడు ఆయన ఏర్పరచుకున్న వలయం వాలంటీర్స్ 4.5 సంవత్సరాల కాలంలో వాలంటీర్స్ 750 రూపాయల జీతం పెంచాడు తన సొంత వలయానికి. మరి ఇంతమంది వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా జాబులు చేస్తూ, పసిబిడ్డలకి సేవ చేస్తూ, అలాగే ఎంతో మందికి బాలింతలకి మంచి ఆహారం పెడుతూ ఉన్నటువంటి వీళ్ళకి కనీసం బాధ్యత లేకుండా, సంక్షేమ పథకాలు కూడా అర్హతలు లేకుండా ఈ విధంగా బాధపెట్టడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. తప్పకుండా ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి ఎంత మొద్దు నిద్రపోయినా అంగన్వాడీల సత్తా ఏంటో చాటి చెప్తాం.
సో అంగన్వాడీల సత్తా అనేది ఇంకా మున్ముందు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది ఇంతతో ఆగిపోదు. 22వ రోజు కాదు, 100వ రోజు వచ్చినా కానీ ఇది ఇలాగే కొనసాగుతుందని కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే అంగన్వాడీ ప్రధాన కార్యదర్శులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మరి అంగన్వాడీల పరిస్థితి రోడ్డు మీద ఇంకా వాళ్ళకి దీనమైన పరిస్థితులు ఉన్నాయి. మరి టీడీపీ శ్రేణులు అందరూ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. చూద్దాం ఈ పోరాటం ఎంతవరకు సాగుతుంది అనేది కూడా. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి.